ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇది ఎన్నో రోజు ఈబిఎస్లో? 6th, 5th డే కదా. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ బ్రూటల్ ఆనెస్ట్గా చెప్పాలన్నమాట. బ్రూటల్ ఆనెస్ట్ అంటే పచ్చి నిజం, మనకు గుండెలోంచి వస్తుంది కదా ఆన్సర్. ఆ ఆన్సర్ మీరు చెప్పాలి. మనం ఏం చేస్తాం జనరల్గా, ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు మన హార్ట్ ఒక ఆన్సర్ చెప్తుంది, అది అలా మైండ్కి వస్తుంది. మైండ్కి వచ్చిన తర్వాత అక్కడ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఆన్సర్ మారిపోతుంది అనమాట. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, అన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, సేవకులు అన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి, ఇట్లా మనం చేస్తాం అన్నమాట. చాలాసార్లు ఇలా చేస్తాం. సో నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, బ్రూటల్ ఆనెస్ట్గా ఆన్సర్, పచ్చి నిజం. ఓకే, అన్ఫిల్టర్డ్ ఆన్సర్స్ అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఎవరి లెసన్ వింటున్నారు రోజు? జోయన్నా షెల్టర్. సో జోయన్నా షెల్టర్ లెసన్ వింటున్నారు కదా. ఈ లెసన్ ఎంతమందికి కాంప్లికేటెడ్గా అనిపించింది? ఎవరికి కాంప్లికేటెడ్ అనిపించలేదా? పేర్లు కానీ, ఊరు కానీ, కాన్సెప్ట్ కానీ ఎంతమందికి అనిపించింది? అనిపించలే. కొంతమంది చెప్తారు, దే ఆర్ వెరీ ఆనెస్ట్. నాకైతే కాంప్లికేటెడ్ అనిపించింది అనమాట. పేర్లు, ఆ ఊరు, అంత కొత్తగా లేవు ఆ పేర్లు. జోయన్నా షెల్టర్ ఒక ఊరికి వెళ్ళింది కదా, ఒక ట్రైబ్ మధ్యలోకి వెళ్ళింది కదా. ఆ ట్రైబ్ పేరేంటి? బలంగా అనే వర్డ్ మీకు కొత్తగా అనిపించట్లేదా? కొత్తగా ఆ బలంగా ట్రైబ్లో హెడ్ ఉన్నాడు కదా, ఏం పేరు హెడ్ పేరు? కనావ్. కనావ్ అని పేరు కొంచెం డిఫరెంట్గా అనిపించట్లేదా? అనిపిస్తుంది కదా. ఓకే, ఇది ఒక క్వశ్చన్, కొంతమంది ఆన్సర్ చేస్తారు. ఇంకా కొంతమందికి అడుగుతున్నా, మీరు చర్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఓకే, దించేయండి చేతులు. ఫస్ట్ టైం చర్చ్కి వచ్చి యేసుప్రభు విపిఎస్ అని పేరెంట్స్ ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఓకే, సో మిమ్మల్ని అందరినీ ఈ చర్చ్లోనికి, ఈ ఫ్యామిలీలోనికి యేసుక్రీస్తు నామములో మేము ఆహ్వానిస్తున్నాం. ఇంకొక క్వశ్చన్, మీరు ఎంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? సో ఇలా నమ్మడం వల్ల ఎలా నమ్ముతున్నారు దేవుడు ఉన్నారని? అంటే పేరెంట్స్ చెప్పడం వల్ల నమ్ముతున్నారా? చర్చికి రావడం వల్ల నమ్ముతున్నారా? సండే స్కూల్కి వచ్చి నమ్ముతున్నారా? లేకపోతే ఎలా నమ్ముతున్నారు? వాట్ ఈస్ ద బేస్? ఓకే, సో ఎంతమంది యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నారు? ఓకే, ఎంతమంది దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదంతా ఉత్తుత్తి అని నమ్ముతున్నారు? నమ్మట్లేదు. నమ్ముతున్నావా? నైస్, వెరీ, చాలా ఆనెస్ట్. సైలెన్స్ క్లాప్ ఇద్దాం. ఓకే, 5 క్లాప్స్. 1 2 3 4 5. సో ఎంతమంది పరలోకం ఉంది, నరకం ఉందని నమ్ముతున్నారు? ఓకే, సో మీరందరూ చాలా ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పారు. ఈజీ క్వశ్చన్స్కి అందరు ఎక్కేసారు చేతులు, కొంచెం టఫర్ క్వశ్చన్స్కి ఆనెస్ట్గా ఉన్న వాళ్ళు ఆన్సర్స్ చెప్పారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఫాస్ట్గా అడ్రస్ చేద్దాం, చాలా తక్కువ టైం ఉంది మనకి. సో జస్ట్ రీక్యాప్, ఇప్పటివరకు 4 days అయింది కదా. ఈ 4 daysలో కొన్ని క్వశ్చన్స్, అంటే ఏమేమి జరిగిందనేది ఒక ఓవర్వ్యూ, ఒక అవుట్లైన్ మనం తెచ్చుకుంటాం. సో ఈ జో షెల్టర్ అనే ఆమె ఏ దేశానికి చెందింది? కాలిఫోర్నియా. కాలిఫోర్నియా ఎక్కడ ఉంది? యుఎస్లో, అమెరికా. ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ ఉంది. సో చిన్నప్పుడు ఈమె ఒక వెహికల్ నడపడానికి ట్రై చేసింది. ఆటోనా? ఒక్క ఆన్సర్ చెప్పండి, నాకు అర్థం కాదు. ట్రాక్టరా? సరే, ట్రాక్టర్. ట్రాక్టర్. ఆమెకు నడపడం వచ్చా రాదా? కానీ ఎలా నడిపింది? గేర్. మీరు ఎప్పుడైనా చూడండి, కారు నడపాలంటే ఏబిసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటది?
ఏబీసీ అంటే మనం ఆల్ఫాబెట్ స్కూల్లో నేర్చుకుంటాం, అది కాదు. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. ఏంటి? యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది ఎప్పుడైనా కొంచెం స్కూల్ వ్యాన్లో వెళ్తున్నప్పుడు సడన్గా బై మిస్టేక్ డ్రైవర్కి కొలాప్స్ అయిపోయాడు అనుకోండి, మీరు వెంటనే పక్కకు లాగేసి యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. అర్థమైందా? యాక్సిలరేటర్ రైట్ సైడ్ ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ క్లచ్ ఉంటుంది. యాక్సిలరేటర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్, మధ్యలో బ్రేక్, లెఫ్ట్ సైడ్ క్లచ్. ఓకే, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. క్లచ్ వేస్తేనే బ్రేక్ ఆగడం, యాక్సిలరేటర్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. ఇది ఒక జస్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత యూజ్ అవ్వడం. ఓకే, ఇది ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇంకా జో షెల్టర్ ఉంది కదా, సో ఈమె ఎప్పుడు రక్షింపబడింది? ఎన్ని ఇయర్స్ అప్పుడు? 11 ఇయర్స్ అప్పుడు. ఏ క్వశ్చన్స్ ద్వారా రక్షింపబడింది? ఎవరు చెప్పారు ఆ స్టోరీ? ఎవరు చెప్పారు? బ్రౌన్ అంకుల్ చెప్పాడు. దేని గురించి చెప్పాడు? కలర్స్ గురించి చెప్పాడు. ఏ కలర్స్? రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ. తర్వాత ఈమెకి మిషనరీ సైడ్ వెళ్ళాలి, మిషనరీ సర్వీస్ చేయాలని ఆమెకి థాట్ పుడుతుంది కదా, ఇన్స్పైర్ అవుతుంది. ఇన్స్పైర్ అయిన తర్వాత ఒక కంపానియన్తో ఒక దేశానికి వెళ్తుంది. ఆ కంపానియన్ పేరేంటి? ఓకే, నైస్. సో నేను ఈ జో షెల్టర్, ఓకే, ఇంకా క్వశ్చన్స్ అడుగుతా. సో ఏ ట్రైబ్ మధ్యలోకి వెళ్ళింది? పెలాంగో అనే ట్రైబ్ ఏ దేశంలో ఉంది? ఫిలిప్పీన్స్. క్యాపిటల్ ఏంటి? మనీలా. ఓకే, ఫిలిప్పీన్ కరెన్సీ ఏంటి? పీసో. చెప్పండి, పీసో. క్యాపిటల్ ఏంటి? మనీలా. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ట్రైబ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారా? స్పిరిటిజం అని ఉంటుంది అన్నమాట ఒకటి కాన్సెప్ట్. స్పిరిటిజం అంటే ఆత్మల్ని వాళ్ళు నమ్ముతారు అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ పూనకం పట్టి మనుషులు పోతుంటుంటారు, చూసారా? ఎప్పుడైనా చూసారా? సో అట్లా మనుషుల్ని ఆహ్వానించి కోరికలు కోరుతాయన్నమాట. నాకు ఇప్పుడు కోడి కావాలి, నాకు ఇప్పుడు పంది కావాలి, నాకు గొర్రె కావాలి, మేక కావాలని కోరుతూ ఉంటారు స్పిరిట్స్. వాటిని అక్కడ ఉన్న వారు ఆరాధించేవారన్నమాట. ఎవరు వాళ్ళు? బలంగో ట్రైబ్ వాళ్ళు. సో వాళ్ళు హెడ్ హంటర్స్ అన్నమాట. ఎవరు? హెడ్ హంటర్స్ అంటే మనుషుల్ని తెగ నరికేసి ఈ పీక ఉంది కదా, పీక కోసేసి ఈ జుట్టుతో ఒక హెడ్ని అట్లా పట్టుకుని వెళ్తూ ఉంటారు అనమాట. అది తీసుకెళ్ళి ఇంట్లో దాచుకుంటారు అనమాట ఆ హెడ్ని. అర్థమైందా? అలా హెడ్స్ ఎన్ని ఉంటే మన ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో బిందెలు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? సజ్జపైన బిందెలు పెడతా ఉంటారు, ఒక కాపర్ పెద్ద ఇంత బిందెలు. ఎన్ని బిందెలు ఉంటే అంత గ్రేట్ మాట మన కల్చర్లో. అక్కడ ఏంటంటే ఎన్ని తలకాయలు ఉంటే అంత గ్రేట్ మాట. అర్థమైందా? ఆపోజిట్ ట్రైబ్ వాళ్ళని అట్లా నరికేసి వెళ్తారు. అందుకే వాళ్ళ పేరు ఏంటంటే హెడ్ హంటర్స్. ఏంటది? ఈ హెడ్ హంటర్స్ మన ఇండియా దేశంలో కూడా ఉన్నారన్నమాట. ఏ దేశం, ఏ రాష్ట్రంలో చెప్పాలా? నాగాల్యాండ్లో హెడ్ హంటర్స్ ఉండేవాళ్ళు. అంటే తలకాయలు అవి తీసుకుని జాస్, తర్వాత కాలర్ బోన్స్, ఇవన్నీ అక్కడ మంచి డిజైన్లో పెట్టుకుంటారన్నమాట. మనకేమో చాలా ఏంది అన్ని భయంకరంగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం చాలా గ్రేట్ మాట. ఎన్ని పుర్రెలు ఉంటే, ఎన్ని దవడలు ఉంటే, ఎన్ని కాలర్ బోన్స్ ఉంటే, ఎన్ని చేతులు బోన్స్ ఉంటే అంత గ్రేట్ మాట. అది హెడ్ హంటర్స్. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ కదా. సో మనల్ని ఎవరినైనా నువ్వు అక్కడికి పరిచయం చేయడానికి, అక్కడ వాక్యం చెప్పడానికి నువ్వు అక్కడికి వెళ్ళి మిషనరీ పని చేయంటే మనం ఇప్పటి వరకు నేను దేవుడి కోసం అది చేసేస్తా, ఇది చేసేస్తా అంటాం, కానీ మన వరకు వచ్చేటప్పటికి ఇట్స్ టూ టఫ్ టు గో టు దోస్ ప్లేసెస్ అన్నమాట. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్లేట్ చేయడానికి స్టార్ట్ చేసింది కదా జో షెల్టర్. ట్రాన్స్లేట్ చేసిందా? ఏం ట్రాన్స్లేట్ చేసింది? లాంగ్వేజా? బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుందన్నమాట. సో జో షెల్టర్ ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుందన్నమాట. విక్లిఫ్ ఎవరు 5 క్లాస్ ఉంటుంది, 1 2 3 4 5. ఓకే, విక్లిఫ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట, వాళ్ళ ట్రాన్స్లేటర్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి మనకి ఇంగ్లీష్లో లిపి ఉందా?
ఆల్ఫాబెట్స్ ఉన్నాయా? ఏంటి ఆల్ఫాబెట్స్? ఏ బి సి డి ఈ. తెలుగులో వర్ణమాల ఉందా? ఏంటి వర్ణమాల? ఆ ఆ ఈ ఈ ఓ ఓ. అలా హిందీలో కూడా ఆ ఈ ఓ ఏ ఏ ఐ అలా ఉంటాయి కదా. అసలు బలంగా ఆ లాంగ్వేజ్లో అక్షరాలే లేవు, ఆల్ఫాబెట్సే లేవు, వొవెల్సే లేవు. కానీ అటువంటి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేకపోతే నువ్వు అన్నం తిన్నావా అని మాట్లాడాలంటే ఫస్ట్ లిప్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, కాన్సనెంట్స్ ఉండాలి. ఇవేమి లేని ప్రాంతంలోకి వెళ్ళి ఒక లాంగ్వేజ్ని కొత్తగా క్రియేట్ చేయాలన్నమాట. అర్థమైందా? సో ఆ ట్రైనింగ్ ఎక్కడ తీసుకుందంటే విక్లిఫ్ బైబిల్ కాలేజ్లో మిషనరీ ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో తీసుకున్నమాట. జో షెల్టర్ మిషనరీకి వెళ్ళగడానికంటే ముందు ఒక కపుల్ మిషనరీ పని చేస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర షాడో ట్రైనింగ్ తీసుకున్నమాట. ఏంటది షాడో ట్రైనింగ్? ఏంటంటే వాళ్ళు పని చేస్తూ ఉంటారు అనమాట. ఎలా పని చేస్తున్నారో అక్కడ ఉండాలి, చూడాలి, గమనించాలి, అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి. ఓకే, సో అది చేసిందన్నమాట జో షెల్టర్. సో దీని తర్వాత లాస్ట్ లెసన్లో మీరు ఏమి విన్నారు? ఫోర్త్ లెసన్లో కెనావా ట్రైబ్లో ఎవరన్నా యేసు ప్రభుని నమ్మారా? చేంజ్ అయ్యారా? కెనావోకి ఒక నెఫ్యూ ఉందన్నమాట. ఎవరు? ఆమె పేరేంటి? ఎవరైనా చెప్తారా? ఒక ఆమె ఉంటుంది, చెప్పండి ఎవరు? నైస్, ఇద్దరు అన్న చెల్లి. 5 క్లాప్స్. 1 2 3 4 5. ఓకే, కొంతమంది కొట్టట్లేదు, అలా చూస్తున్నారు. 1 2 3 4 5. ఓకే, టెక్లా కన్వర్ట్ అయిందన్నమాట. అంటే నాకు ఈ బలులు ఇవ్వనవసరం లేదు, బలులు ఇవ్వడం ఇష్టం లేదు, ఈ స్పిరిట్స్ మనుషుల్లోకి ఆవహించిన తర్వాత కోరికలు కోరుతున్నారు అని వాటికి అగెయిన్స్ట్గా ఆమె ఆలోచించేది అనమాట టెక్లా. అర్థమైందా? సో అప్పుడు జో ఆమెకి దేవుని గురించిన సువార్త తెలియజేసిందన్నమాట. సో బలాగావ్ అనే ట్రైబ్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అన్నమాట. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లలు పుడతారు కదా, చిన్నపిల్లలు పుట్టినప్పుడు తొందరగా చనిపోతారు అనమాట. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు, తల్లి చనిపోతుంది, బిడ్డ కూడా చనిపోతుంది అనమాట. అట్లా ఎక్కువ చనిపోతుంటారు, అది ఒక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే దెయ్యాలు పట్టేసిన వాళ్ళు బలులు కోరుతూ ఉంటారు అనమాట, వాళ్ళకి బలులు ఇవ్వాలి, అదొక ప్రాబ్లం అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. ఈ 2 ఇష్యూస్ని ఈ జో షెల్టర్ ఉంది కదా అడ్రస్ చేసిందన్నమాట. ఈమె ట్రైన్ డాక్టర్. ఎవరు? జో షెల్టర్. ఆమెకి గైనకాలజీ తెలుసు, పిల్లలు అక్కడ ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది తెలుసు, ఏదన్నా ఇష్యూస్ వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది జో షెల్టర్కి తెలుసు. తర్వాత ఈ స్పిరిటిజం ఉంది కదా, ఆత్మలు పట్టేసి బలులు కోరుతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఎలా అడ్రస్ చేసింది? దేవుని వాక్యాన్ని ప్రకటించిందన్నమాట. అర్థమైందా? సో దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చి అలా పడిపోతుండేవారు అనమాట మందిరంలోకి వచ్చి. సో అది ఇప్పటి వరకు ఇది రీక్యాప్ అయింది కదా. సో ఇప్పుడు 5th లెసన్, టుడేస్ లెసన్ ఏంటంటే, జో షెల్టర్ ఒక ప్రార్థన చేసిందన్నమాట. ఈ ట్రైబ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ట్రాన్స్లేట్ చేయడం అర్థమైంది, దేవుని వాక్యం కొంచెం కొంచెంగా అర్థమవుతుందన్నమాట. మాథ్యూ ట్రాన్స్లేషన్ అయిపోయింది, మార్క్ ట్రాన్స్లేషన్ అయిపోయింది, లూక్ అయిపోయింది, జాన్ అయిపోయింది, యాక్ట్స్ అయిపోయింది, ఇట్లా తిమోతి వరకు అయిపోయింది అన్నమాట ట్రాన్స్లేషన్. వీళ్ళకి బైబిల్ వాక్యం చెప్తుంటే అర్థమవుతుందన్నమాట. సో వాళ్ళు వాక్యం చదివినప్పుడు ఒక కాన్సెప్ట్ ద్వారా చాలా ఇంపాక్ట్ చేయబడ్డారు అన్నమాట. మీరు బైబిల్ గ్రంథంలో మాథ్యూ 1st అధ్యాయం చదివారనుకోండి, కొన్ని కనిపిస్తాయి, జీనియాలజీ కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? ఏమని కనిపిస్తుంది? అబ్రహాము ఇస్సాకుని కనేను, ఇస్సాకు యాకోబుని కనేను, అట్లా ఆల్మోస్ట్ 42 జనరేషన్స్ ఒక పేర్లు కనిపిస్తాయి అన్నమాట. ఈ పేర్లు మనం చదివినప్పుడు బోర్ కొడతారు జనరల్గా. మీరు ఎప్పుడైనా చదివారా? మాథ్యూస్ చాప్టర్ 1 ఎంతమంది చదివారు? చాలామంది చదివారు కదా. ఎంతమంది బోర్ కొట్టింది? ఇక్కడ కూడా ఆనెస్ట్గా ఉండాలి, నాకైతే బోర్ కొట్టింది. అంటే అర్థం కాదు, పేర్లు ఉంటాయి. మనకి చేతులు దించండి, థ్యాంక్ యూ. సో మనకి ఏదైతే బోర్ కొడుతుందో ఆ జీనియాలజీస్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా అనిపించమాట. అంటే పేర్లు అంటే వ్యాలిడిటీ కనిపిస్తుందన్నమాట, అథెంటికేటెడ్ వర్డ్ అని వాళ్ళకి ఆ కనావ్ ఇంప్రెస్ అయ్యాడనమాట ఆ వర్డ్ బట్టి. సో వీళ్ళు ఏంటంటే వాక్యం అర్థమవుతుంది కానీ వీళ్ళకి ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలియదు అన్నమాట. అర్థమైందా? ప్రార్థన చేయడం రాదు. మీలో ఎంతమందికి ప్రార్థన చేయడం వచ్చు? ఎంతమందికి వచ్చు? సో మీరు ఏ ఇష్యూస్ గురించి ప్రార్థన చేస్తారు? జనరల్గా మీరు చేసే పాయింట్స్ ఏంటి చెప్పండి. నాకు ఫస్ట్ క్లాస్ రావాలి, లేకపోతే నేను టాల్ అయిపోవాలి, లేకపోతే నాకు బలం కావాలి, లేకపోతే నాకు చాక్లెట్ కావాలి, లేకపోతే సైకిల్ కావాలి,
మీరు ఏమేమి చేస్తారు? ప్రార్థన ఏమేమి చేస్తారు? దేని గురించి చేస్తారు? పెద్దవాళ్ళ గురించి చేస్తారు. ఏమని చేస్తారు? ఓకే. సో జనరల్గా ఇవే చేస్తాం. నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కావాలి, లేకపోతే నాకు సైకిల్ కావాలి, చాక్లెట్ కావాలి, లేకపోతే నాకు ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, ఇట్లా చేస్తాం. జో షెల్టర్ ఒక ప్రార్థన చేసిందన్నమాట. ఏమిటంటే ప్రార్థన, ఆ ప్రార్థన ఏంటంటే, ఈ బెలంగో ట్రైబల్ ఉన్నారు కదా ప్రభా, సో వీళ్ళకి ప్రార్థన చేయడం అంటే ఏంటో నువ్వే తెలియజేయి అని ప్రార్థన అనమాట. అర్థమైందా? ఏంటా ప్రార్థన? ఈ బెలంగా ట్రైబల్ ఉన్నారు కదా, వీళ్ళకి వాక్యం అర్థమవుతుంది, ఆ ట్రాన్స్లేట్ చేసిన వర్డ్స్ కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నారు, కానీ వీళ్ళకి ప్రార్థన చేయడం ఏంటో అర్థం కావట్లేదు. దేవుణ్ణి అడగడం అంటే ఏంటో అర్థం కావట్లేదు. దేవునికి మొర్ర పెట్టడం అంటే ఏంటో అర్థం కావట్లేదు అని ఈ జోష్ షెల్టర్ రోజు నైట్ ప్రార్థన చేస్తుందన్నమాట. అక్కడ ఆ ట్రైబ్ మధ్యలో ఉండే ఆమె ప్రార్థన చేస్తుందన్నమాట. ఇది ఒక ప్రార్థన. సో ఈ లెసన్ ఏంటంటే, ఈమె జోష్ షెల్టర్ చేసిన ప్రార్థన అన్నమాట. ఏమని ప్రార్థన చేసిందంటే, ఈ బెలాంగో ట్రైబ్ వాళ్ళు ప్రార్థన చేయడం ఏంటో నేర్పించు. అలా చాలా రోజులు ప్రార్థన చేస్తుంది, కానీ ఆన్సర్ రావట్లేదు. అయితే ఒక రోజు రాత్రి దేవుడితో వెళ్ళి గట్టిగా ఫైట్ చేసిందన్నమాట. ప్రభు నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఎంత ఎక్స్ట్రీమ్ అయినా పర్లేదు, నేను 6 years నుంచి సేవ చేస్తున్నా, 7 years నుంచి సేవ చేస్తున్నా, 8 years నుంచి సేవ చేస్తున్నా, 9 years నుంచి సేవ చేస్తున్నా, కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలియట్లేదు అని జో షెల్టర్ దేవునితో రాత్రులు మధ్యరాత్రులు లేచి ప్రార్థన చేసేది. దేవుడు ఎలాంటి ప్రార్థన వింటాడంటే, దేవుడు ఆనెస్ట్ ప్రేయర్స్ని వింటాడు అనమాట. మీరు ఎవరన్నా కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18th verse, Psalms chapter 145 verse 18 చదవండి ఎవరన్నా, ఫాస్ట్ ఎవరన్నా. The Lord is the Lord is nigh unto them, unto all. ఓకే ఓకే థ్యాంక్ యూ. తెలుగులో చదవండి ఎవరన్నా. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అనమాట. దేవుడు ఆన్సర్, మన ప్రేయర్స్కి ఆన్సర్ చేయాలంటే ఒక క్వాలిటీ ఉండాలన్నమాట మన ప్రేయర్స్లో. ఏంటంటే నిజంగా మొరపెట్టాలి. ఏంటి? నిజంగా మొరపెట్టాలి. తనకి నిజంగా మొరపెట్టే వారికి అందరికీ దేవుడు ఆన్సర్ చేస్తాడు, దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది అనమాట. మనం కూడా చాలా ప్రేయర్స్ చేస్తాం కదా, చాలా ఆనెస్ట్గా దేవుడికి ప్రార్థన చేయాలన్నమాట. అంటే వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయడం కోసం కాదు, లేకపోతే స్వలాభం కోసం కాదు, సెల్ఫిష్ డిజైర్స్ కోసం కాదు. ఒక టిప్ ఏంటంటే, మనం చేసే ప్రార్థన ఎప్పుడు దేవుని రాజ్యానికి రిలేటెడ్ ఉందనుకోండి, ఆన్సర్ తొందరగా వస్తుంది అనమాట. అర్థమైందా? దేవుని రాజ్యం అంటే ఏంటి? సంఘం. దేవుని రాజ్యం అంటే ఏంటి? చర్చ్. దేవుని రాజ్యం అంటే ఏంటి? లోకంలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటించుట. దేవుని రాజ్యం అంటే ఏంటి? ప్రార్థన చేసే వారందరూ గుంపు కూడా ఉన్న స్థలం. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం సంబంధమైనది, సువార్త సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, యేసుక్రీస్తు సంబంధంగా ఉండే రిలేటెడ్ మ్యాటర్స్కి నీ ప్రేయర్ కొంచెం లింక్ అయి ఉంటే ఆన్సర్స్ తొందరగా వస్తాయి అన్నమాట. సో ఈ జో ప్రార్థన చేసిన ప్రార్థన దీనికి రిలేటెడ్ అనమాట. ఈ తెగవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించమని ప్రార్థన చేస్తుంది. సో ఈ పిక్చర్ ఉంది కదా, ఇది జూలై 21, 1971లో టైప్ చేస్తుంది అనమాట. ఓకే, బగాబాగ్ అనే ఒక ఏరియా ఉంది, అదొక క్యాంప్ అన్నమాట. అక్కడికి వెళ్ళి ఈ జో అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. అది టైప్ రైటర్. మీరు ఎంతమంది టైప్ రైటర్ చూసారు? ఎవరైనా చూసారా టైప్ రైటర్? మనం అందరం కీబోర్డ్స్ చూస్తాం, టైప్ రైటర్ ఇట్లా స్టెప్స్ ఉంటుంది అనమాట. సో ఇది 1971లో ఆమె అక్కడ ఉన్న వాళ్ళకి, యుఎస్ వాళ్ళకి, నాకు హెల్ప్ కావాలి. సో ఇక్కడ చిన్న రూమ్ అన్నమాట, ఇలాంటి రూమ్ ఉంది. ఇలాంటి రూమ్లో 70 members కుక్కి ఉండేవాళ్ళమాట. అర్థమైందా? చాలా కంజెస్టెడ్గా ఉండేది. సో వాళ్ళు ఒక చర్చ్ కట్టుకుంటున్నారు అనమాట. చర్చ్ దేంతో కట్టుకుంటారు? వుడ్ ప్లాంట్స్తో, అక్కడ ఉన్న చెట్లతో వాళ్ళు కట్టుకుంటున్నారు అనమాట. సో ఆ చర్చ్ కట్టుకోవడానికి, ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి నాకు కొంచెం హెల్ప్ కావాలి, మీ దగ్గర నుంచి ప్రేయర్ సపోర్ట్ కావాలి, నాకు ఇంకా హెల్ప్ కావాలి, మెటీరియల్ కావాలి అని టైప్ చేస్తుందన్నమాట ఆమె. ఓకే, నెక్స్ట్. సో టైప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, యుఎస్ మెరీన్ హెలికాప్టర్స్ ఉంటాయన్నమాట. ఏంటవి?
యుఎస్లో హెలికాప్టర్స్ ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. హెలికాప్టర్స్లో 100 bags ఆఫ్ సిమెంట్, ఏంటది 100 bags ఆఫ్ సిమెంట్ బస్తాలు చూసారా మీరు ఎప్పుడన్నా? ఈ చర్చ్ కడుతున్నారు కదా, పైన స్లాబ్ వేస్తున్నారు కదా, అట్లాంటివి 100 bags ఆఫ్ సిమెంట్. దాంతోపాటు ఇంకా మెటీరియల్స్, హాస్పిటల్కి కావాల్సిన మెటీరియల్స్, క్లినిక్కి కావాల్సిన మెటీరియల్స్, ఇవన్నీ తీసుకుని రమ్మని వాళ్ళకి చెప్తారన్నమాట. అక్కడికి బగాబాద్కి వస్తే అక్కడి నుంచి బెలాంగో ట్రైబ్కి వీళ్ళు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. అర్థమైందా? సో ఇలా ఈ హెలికాప్టర్లో రావడానికి 3 persons జోతో పాటు వచ్చారనమాట. ఫస్ట్ పర్సన్ ఎవరంటే లిమ్ మాట, డాక్టర్ లిమ్. ఎవరు? డాక్టర్ లిమ్. ఆయన క్లినికల్ స్పెషలిస్ట్ మాట. ఆయన క్లినిక్స్, ఈ హాస్పిటల్కి సంబంధించి చేస్తాడు, ఆయన కూడా వచ్చాడు. ఇంకో వాళ్ళు ఎవరంటే బిల్ పవెల్ అనమాట. బిల్ పవెల్, మళ్ళీ చెప్పండి, బిల్ పవెల్. ఓకే, బిల్ పవెల్ అనే ఆయన కూడా వచ్చాడనమాట. ఆయన ఎవరంటే పైలట్. పైలట్ అంటే మీకు ఎంతమంది తెలుసు కదా మీ అందరికి, పైలట్. ఆయన ట్రైన్ పైలట్. ఆయనతో పాటు ఈ కనావో ఉన్నాడు కదా, కనావోకి ఒక అబ్బాయి ఉంటాడు. ఆయన పేరు ఏంటంటే డామింగ్. ఏంటి? డామింగ్. 3 persons నేను చెప్పా ఇప్పటి వరకు. ఒకరేమో డాక్టర్ లిమ్, సెకండ్ ఏమో పైలట్ బిల్ పవెల్, థర్డ్ వన్ ఎవరంటే డామింగ్ అనే ఆయన బలంగో ట్రైబ్కి చెందిన ఆయన. ఈ ముగ్గురితో పాటు కొంతమంది పైలట్స్, మిగతా వాళ్ళందరూ కలిసి ఈ హెలికాప్టర్ నుంచి మెటీరియల్ తీసుకుని బలంగో ట్రైబ్కి వెళ్ళాలి. అర్థమైందా? సో ఈ హెలికాప్టర్లో ఏమున్నాయి? సిమెంట్ ఉంది. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? సిమెంట్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మెటీరియల్ ఉందన్నమాట. చాలా మెటీరియల్ అంటే ఈ బెలంగో ట్రైబ్లో చర్చ్ కట్టడానికి కావాల్సిన మెటీరియల్స్, అక్కడ ఒక క్లినిక్ పెట్టడానికి కావాల్సిన మెటీరియల్స్, అక్కడ ఒక హాస్పిటల్ పెట్టడానికి కావాల్సిన మెటీరియల్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ తీసుకుని మధ్యరాత్రి అట్లా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఎంతమంది ఫ్లైట్ ఎక్కారు ఎవరన్నా మీలో? కొంతమంది కదా. ఎంతమంది చిన్న ఫ్లైట్స్ ఉంటాయి, అవి ఎక్కలేదు కదా? నేను ఎక్కా ఒకసారి, చాలా భయం వేస్తుంది అనమాట. చిన్న ఫ్లైట్ ఉంటుంది, టాయ్ ఫ్లైట్ లాగా. అది వెళ్తుంటేనే భయం వేస్తుంది అనమాట మనకి. ఏదో టాయ్ ఫ్లైట్లో పడిపోతున్నట్టు, ఊగుతున్నట్టు ఉంటుంది అనమాట, ఆల్వేస్ షేకింగ్ అనమాట. సో ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళడానికి ఆ ఏరియా వచ్చేసింది అనమాట. ఫ్లైట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది హైదరాబాద్ అనుకోండి, ఇక్కడ ల్యాండ్ అవ్వాలనుకోండి, నేను డైరెక్ట్గా ల్యాండ్ అవ్వను. ఏం చేస్తానంటే ఫస్ట్ చుట్టూ ఇలా తిరుగుతాం, ఒక రౌండ్ వేస్తాం చుట్టూ. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ బాగుంది, ల్యాండ్ అవ్వచ్చు, ఎయిర్ లేదు, ఎక్కువ వెలాసిటీ లేదు అని అన్నప్పుడు అప్పుడు ల్యాండ్ అవుతారన్నమాట, ఒక 2 circles వేసి. సో వీళ్ళు కూడా మిడ్ నైట్లో ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి చుట్టూ వేస్తున్నారు. బలంగో ట్రైబ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇలా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు అనమాట. చక్కర్లు కొట్టినప్పుడు అప్పుడు ఏమైందంటే దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కొండ ఆల్టిట్యూడ్ తగ్గిపోయింది అనమాట. ఏం తగ్గిపోయింది? ఆల్టిట్యూడ్. అంటే హెలికాప్టర్ వెళ్ళాలనుకోండి, ఇంత హైట్లో వెళ్ళాలి అని ఉంటుంది అనమాట. అది కొంచెం ఆల్టిట్యూడ్ తగ్గేసరికి ఈ రెక్కలు ఉంటాయి చూసారా, హెలికాప్టర్ రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ ఫ్యాన్ అంత చిన్నగా ఉండవు. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒక రెక్క ఉంటుంది, అక్కడి నుంచి అక్కడి వరకు ఒక రెక్క, అక్కడి నుంచి అక్కడి వరకు ఒక రెక్క. అది మొత్తం తిరిగితే ఆ తిరగడం వల్ల వచ్చే శక్తిని బట్టి హెలికాప్టర్ వెళ్ళిపోతుంది కదా. సో ఆ రెక్కలకి చెట్లు తగిలేసినాయి అనమాట. చెట్లు తగిలేసేటప్పటికి ఆ రెక్కలన్నీ ఫటాఫట్ మనీ ఇరిగిపోయాయి అనమాట. అర్థమైందా? ఇరిగిపోతే ఏమవుతుంది? హెలికాప్టర్ కింద పడుతుందా? క్రాష్ అయిపోతుందా? మన రాష్ట్రంలో కూడా చాలామంది చనిపోయారు కదా, పెద్ద మినిస్టర్స్ కూడా. ఇంతకుముందు అయితే CAG, కాంప్టర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చనిపోయాడు బెంగళూరులో, హెలికాప్టర్ పడి. CM, చీఫ్ మినిస్టర్స్, వీళ్ళు కూడా చనిపోయారు. ఎందుకు? హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది మాట. సో ఈ హెలికాప్టర్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 3తో పాటు జో ఉంది. వీళ్ళతో పాటు కొంతమంది అకంపెనీ చేసే వాళ్ళు ఉన్నారు. అదేంటది? రాత్రి, పగలు కాదు, ఏం కనిపించదు, చీకటి. ఈ చీకటిలో హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోతే ఏమైంది? హెలికాప్టర్లో ఏమున్నాయి? సిమెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. అంత హైట్ నుంచి కింద పడేసరికి ఏమైంది? ఈ సిమెంట్ బ్యాగ్స్ అన్నీ పగిలిపోయినాయి అన్నమాట. పగిలిపోయి ఎక్కడ చూస్తేనేమో మొత్తం దుమ్ము సిమెంట్ బ్యాగ్స్ పగిలిపోయి సిమెంట్ మొత్తం బయటకు వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియట్లే. ఒకవైపు నుంచి ఏమో బోన్స్ ఇరిగిపోయాయి, ఒకవైపు నుంచి ఏమో కాళ్ళు ఇరిగిపోయాయి, ఒకవైపు నుంచి ఏమో లంగ్స్, ఎయిర్ దొరకట్లేదు, మొత్తం సిమెంట్ బ్యాగ్లే, మొత్తం సిమెంట్ పౌడరే. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం కనిపించట్లే. మొత్తం ఓపెన్ అయిపోయి దాంట్లో కూరికిపోయారు అనమాట. ఎవరు? ఈ ట్రైబ్ కోసం హెల్ప్ చేస్తానికి వెళ్తున్న వాళ్ళందరూ, ఒక 5-6 మెంబర్స్, వీళ్ళందరూ అప్పుడు
అలా ఆ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. సో ఈ శబ్దానికి ఈ బలంగా ట్రైబ్ ఉంటారు కదా, వాళ్ళు నైట్ బయట పడుకోవడం అట్లా చేస్తూ ఉంటారు కదా, కొంచెం కొంచెం లైట్ వస్తుందంట. సో వాళ్ళు చూసి వెంటనే వచ్చారన్నమాట. వచ్చేసరికి అందరు చనిపోయారని అనిపిస్తుంది అన్నమాట. అర్థమైందా? ఎవ్వరు కనిపించట్లేదు. చూస్తే కుయ్యి కుయ్యి అని మూలుగలు వినిపిస్తున్నాయన్నమాట, పిల్లి లాంటి శబ్దాలు వినిపిస్తున్నాయన్నమాట. ఏంటని చూసేసరికి వీళ్ళు జో షెల్టర్, డాక్టర్ లిమ్, బిల్ పవెల్, ఇంకా డామింగ్, వీళ్ళందరూ చావు బతుకుల్లో ఉన్నారన్నమాట. జో ఉంది కదా, జో కాలర్ బోన్ విరిగిపోయింది. జో ఉంది కదా, జో రిబ్స్ విరిగిపోయాయి. జో ఉంది కదా, ఆ జోకి లంగ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట. ఊపిరి ఆడట్లే, కళ్ళల్లోనికి మొత్తం సిమెంట్ వెళ్ళిపోయింది. మీ కళ్ళల్లోనికి ఎప్పుడైనా కారం వెళ్ళిందా? కారం బై మిస్టేక్ ఎప్పుడైనా కారం కొట్టుకున్నారా? చాలా మంట ఉంటుంది కదా. సో అదే సిమెంట్ అన్నమాట. సిమెంట్ అంటే కాల్షియం కార్బోనేట్ ఇవన్నీ మిక్సర్ చేసి ఒక కెమికల్ అన్నమాట. అది కళ్ళల్లోకి వెళ్ళిపోయేసరికి కళ్ళు కనబడట్లేదు ఆమెకి, ఇంకా కేకలు వేస్తుంది, హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్రైబ్ వాళ్ళందరూ వచ్చి మెల్లిగా ఒక్కొక్కరిని బయటకు తీశారనమాట. బయటకు తీసి చూస్తే జో కదలట్లే, మూలుగుతుంది, అంతే మూలుగుతుంది. సో జోకి ఇద్దరు ఫ్రెండ్స్, డీప్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఊరిలో. ఎవరంటే టెక్లా అనే ఒక ఆమె మంచి ఫ్రెండ్, కంపానియన్. ఓకే, రెండో ఫ్రెండ్ ఎవరు? కనావో ఎవరు? ఫాదర్ అని పిలిచేదా జో. ఆ ట్రైబ్లోకి వెళ్ళాక అమా అంటే ఆ భాషలో ఫాదర్ అని పిలిచారు కదా. వీళ్ళిద్దరూ మంచి కనెక్షన్, కంపానియన్షిప్ ఉంది అన్నమాట. సో వాళ్ళకి వార్త వెళ్ళిపోయింది, ఇట్లా హెలికాప్టర్ క్రాష్ అయిపోయిందంట, అందరూ చావు బతుకులు ఉన్నారంట, చచ్చారో బతికారో కూడా తెలియదంట అనేసరికి వాళ్ళు ఎక్కడో ఫీల్డ్స్లో అప్పుడప్పుడే వెళ్ళి పని చేసుకుంటున్నారంట. ఎవరు? టెక్లా ఇంకా కనావో అని అమా కెనావో అంటారు. అమా అంటే ఫాదర్, కెనావో అని పిలుస్తారు. సో వీళ్ళిద్దరికి వార్త వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు చూడండి లబో దిబోం అనుకుని అప్పుడు ప్రార్థన వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారనమాట. జో ముందు ప్రార్థన చేసిందా దేవుడికి? ఏమని ప్రార్థన చేసింది? ఈ బెలాంగో ట్రైబ్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటో తెలియాలి అని అన్నది కదా. సో ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సర్కమ్స్టాన్స్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రేయర్ చేస్తున్నారు అనమాట. టెక్లా ఏమని ప్రార్థన చేస్తుందంటే, అక్కడ ఈ సువార్త, ఈ పత్రికలు, తర్వాత ఈ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు చాలా మంది తిట్టేవాళ్ళు అనమాట. ఈ బెలాంగో లాంగ్వేజ్ ఉంది కదా, ఇది చాలా లోవర్ లాంగ్వేజ్ అనమాట, చాలా నీచమైన లాంగ్వేజ్. సో ఇంతటి నీచమైన లాంగ్వేజ్లోకి దేవుని వాక్యం ట్రాన్స్లేట్ చేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని పనిష్ చేస్తాడు అని చాలా మంది తిట్టేవారు అనమాట ఈ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. ఏంటి? బెలాంగో లాంగ్వేజ్ ఉంది కదా, ఇది చాలా నీచమైన లాంగ్వేజ్, చాలా తక్కువ కులం చెందిన లాంగ్వేజ్. ఇంతటి తక్కువ కులంలో చెందిన లాంగ్వేజ్లోనికి బలమైన పరిశుద్ధమైన దేవుని వాక్యం ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు? ఇలా ట్రాన్స్లేట్ చేస్తే దేవుడు ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది అనే ఒక కాన్సెప్ట్, అనే ఒక నెపం, అనే ఒక కారణం వాళ్ళ మీద అక్కడ చుట్టూ ఉన్న అన్య జనులు, వేరే ట్రైబ్ వాళ్ళు, ఆపోజిట్గా ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో ఈ టెక్లా ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభా ఇప్పుడు జో చనిపోయిందంటే వీళ్ళందరూ నిజంగా మా లాంగ్వేజ్ చాలా నీచమైన లాంగ్వేజ్ అనుకుంటారు, ఇలా ట్రాన్స్లేట్ చేసినందుకే దేవుడు మమ్మల్ని శిక్షించాడని అనుకుంటారు అని ఈ టెక్లా ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిందన్నమాట. ఈ కాన్సెప్ట్తో దేవుడిని అడగడం మొదలుపెట్టింది. ఈ నెక్స్ట్ ఇంకో కంపానియన్ ఉన్నాడు, ఎవరు? టెక్లాతో పాటు ఇంకా కెనావో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా ఆ హెలికాప్టర్లో జో ఉంది, జో నా కుమార్తె. ఇప్పుడు కెనావో ఏమంది? ఫాదర్ అంది. ఫాదర్కి జో ఏమవుతుంది? డాటర్ అవుతుంది, అంతే కదా. సో అది ఒకటి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే డామింగ్ ఉన్నాడు కదా, ఈ డామింగ్ అనే ఆయన కెనావోకి సన్, కుమారుడు అనమాట. అంటే ఒక డాటర్, ఒక సన్, ఇద్దరు ఆపదలో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని రక్షించు ప్రభావ, ఎలా రక్షిస్తావో నాకు తెలియదు అని ప్రార్థన చేయడం ఆటోమేటిక్గా వచ్చినమాట. ఎవ్వరు నేర్పడం అవసరం లేదు వాళ్ళిద్దరికి. సో ఇంకా మీకు తెలుసు కదా విలేజెస్లో ఎలా ఉంటుంది, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, లేకపోతే ఒకటి బాంబు కాటేసింది అనుకోండి, ఊరు మొత్తం తెలిసిపోతుంది. సెకండ్లో చాలా తక్కువ టైంలో ఊరు మొత్తానికి తెలిసిపోయిందన్నమాట. ఇంకా అందరూ ఆ ప్లేస్కి వచ్చేసి జోని చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. జో కూడా ప్రార్థన చేస్తుందన్నమాట. జో ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభా నేను ఇప్పటి వరకు ఫస్ట్ తిమోతి వరకే నేను ట్రాన్స్లేట్ చేసా, ఇంకా ట్రాన్స్లేట్ చేయాల్సిన పోర్షన్ చాలా ఉంది. ఇప్పుడు నేను చనిపోతే ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? నన్ను బతికించు, ఇంకా నా పని ఉంది, నన్ను బతికించు అని జో కూడా ప్రార్థన చేస్తారు. సో 3 ప్రేయర్స్ మనం చూసాం. జో ప్రార్థన చేసింది, కెనావో ప్రార్థన చేశాడు,
తర్వాత టెక్లా కూడా ప్రార్థన చేసింది. సో వీళ్ళందరూ ప్రార్థనలు విని ఆ నైట్ మొత్తం కళ్ళల్లో నీళ్లు కొడతానే ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలో తెలియట్లేదు. ఈ జో ఉంది కదా, ఆల్రెడీ ఈమె ట్రైన్ డాక్టర్ కాబట్టి మీరు చేతులు మొత్తం ఇట్లా రుద్దండి, నాకు మంచి కాఫీ తయారు చేయండి, తర్వాత నా కళ్ళల్లో నీళ్లు కొడతానే ఉండండి అని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది, అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది. ఈ అడ్వైజులన్నీ విని ఏం చేస్తారంటే ఆ జోకి హెల్ప్ చేస్తూనే ఉంటారు, రుద్దుతూ ఉంటారు, కాఫీ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. అన్నీ ఇచ్చేసరికి కొన్ని రోజులకి జో బయటపడి చాలా హెల్తీగా అయిపోతుంది అనమాట. అప్పుడు చూడండి, ఇంకా ఊరు వాళ్ళందరికీ ప్రార్థన చేయడం వచ్చమాట. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఊరు వాళ్ళందరికీ ప్రార్థన చేయడం వచ్చు, ఎవరు చెప్పనవసరం, వాళ్ళు వచ్చి చర్చకు వచ్చి ప్రార్థన చేసేస్తారనమాట. సో దేవుడు జో ప్రార్థనని ఆలకించాడా లేదా? ఏమని చేసింది జో? ఈ ఊర్లో ఈ ట్రైబ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన చేయడం ఏంటో తెలియదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఎంత చూపించినా అర్థం కావట్లేదు, వీళ్ళకి అంత మైండ్ అర్థం కావట్లేదు, నాలెడ్జ్ లేదు అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఎలా ఇచ్చాడు? ఒక హెలికాప్టర్ క్రాష్ ద్వారా ఇచ్చాడు. అర్థమైందా? సో మీరు కూడా మీ లైఫ్లో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఎటువంటి చిన్న ప్రార్థన అయినా పర్లేదు. ఒకవేళ మీరు డాడీ దగ్గరికి ఉట్టిగానే వెళ్ళి ఏదో రిక్వెస్ట్ వెళ్తే 10 సార్లు వెళ్తే, 20 సార్లు వెళ్తే, 30 సార్లు వెళ్తే కొంచెం ఇరిటేట్ అవ్వడం, కొంచెం చీదరించుకోవడం అలా చేస్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి ప్రార్థన వింటాడు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల ప్రార్థన, కల్మషం లేని ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, నిజంగా మొరపెట్టే ప్రార్థన, నిజంగా చేసే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు తప్పకుండా వింటాడు. చాలామంది చర్చకు వస్తారు కానీ లోపల ఒకటి ఉంటుంది అన్నమాట, ఏంటంటే నిజంగా దేవుడు ఉన్నాడా, ఇదంతా ఉత్తుతేమో అట్లా అనుకుంటారు. చర్చకు వస్తారు, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తారు, అంత బాగానే ఉంటుంది, కానీ లోపల ఎక్కడో దేవుడితో కనెక్షన్ అనమాట. అసలు దేవుడు ఉన్నాడా లేడా, నిజమా ఇదంతా, బైబిల్ ఏంటి, బోర్ కొడుతుంది, ఇట్లా అనిపిస్తుంది. చాలామందికి అనిపిస్తుంది, సీనియర్స్కి అనిపిస్తుంది, చాలామందికి బయటికి చెప్పట్లేదు, చాలామంది ఇటు సైడ్ ఉన్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది, నమ్మకం లేదు, మేము విశ్వాసం లేదము. నేను ఒక్కటి చెప్తాను, ఇది ట్రై చేసి చూడండి. అలా ఉండే వాళ్ళకి 1 month ఒక 30 days ఫస్ట్ 1 hour దేవునితో స్పెండ్ చేయండి. దేవునితో స్పెండ్ చేయడం అంటే వాక్యం చదవండి, ఏదైనా ఒక పోర్షన్ తీసుకోండి, అట్లా రోజు సీక్వెన్స్గా 1 month మీరు ట్రై చేయండి. ఆ 1 month కంటే ముందు మీకు ఎలా ఆలోచించేటోళ్ళు, మీకు ఎలాంటి దృక్పథం ఉండేది, సో దేవుడి మీద ఎలాంటి భావన ఉండేది, మీరు జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. 1 month తర్వాత మీరు నోట్ చేసి పెట్టుకోండి, యూ విల్ సీ ఏ వాస్ట్ డిఫరెన్స్. సో ప్రాక్టికల్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ థియరీ. ఇది స్టోరీ కాదు, ఇది లైఫ్ హిస్టరీ అన్నమాట, నిజంగా జరిగింది. సో ఈ బెలాంగో ట్రైబ్లోకి కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్స్ నాకు దొరికాయి. సో మీరు కావాలంటే చూడొచ్చు తర్వాత. నోట్స్ ఆన్ బెలాంగో గ్రామర్, లింగ్విస్టిక్, లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆర్చివ్స్, జోనా షెల్టర్. ఓకే, ఆమె రాసిన డాక్యుమెంట్స్ ఏమండి, కావాలంటే మీరు చూడొచ్చు. నోట్స్ ఆన్ బెలాంగో గ్రామర్, జోనా షెల్టర్. అర్థమైందా? ఇవన్నీ ఉన్నాయన్నమాట. పేరు కూడా ఉంది, జోనా షెల్టరే చేసిందని. ఆమె ఇంకా బతికుందన్నమాట. ఆమె పుట్టింది 1936లో, ఇప్పటికీ ఆమెకి 87 years. ఆమె ఇంకా బతికే ఉంది, కాలిఫోర్నియా వెళ్ళిపోయిందన్నమాట. సో నేను కొన్ని వర్డ్స్ కూడా రాశానమాట. కాన్సనెంట్స్ అంటే ఏంటి, కాన్సనెంట్స్ తెలుసు కదా మీకు, వవెల్స్ అని ఉంటాయి ఇంగ్లీష్లో, ఏంటి, AEIOU, ఇవి వవెల్స్ కాకుండా మిగతా ఉండేవన్నీ కాన్సనెంట్స్ అన్నమాట. అర్థమైందా? ఏంటి, BCDF G అవన్నీ కాన్సనెంట్స్. సో అలాగే ఇక్కడ కూడా ఈ బెలాంగో ట్రైబ్లో, ఈ బెలాంగో లాంగ్వేజ్లో ఇవి వవెల్స్, ఇవి కాన్సనెంట్స్ అని చాలా పేజెస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. చాలా పేజెస్ ఉన్నాయి, ఒక 200 pages బుక్ ఉంది మేడం. అర్థమైందా? నేను కొన్ని వర్డ్స్ చదువుతాను చూడండి. డాగ్ని ఏమంటారంటే కాహో అంటారంట, డాగ్ని. అర్థమైందా? సో ఇంకా వర్డ్స్ ఉన్నాయి, చదువుతాను. బీట్ విత్ అన్ ఎడిబుల్ రూట్స్ ఉంటాయి కదా చెట్టుకి, రూట్స్ని, వాటిని ఏమంటారంటే కాహోయ్ అంటారంట. అర్థమైందా? తర్వాత స్లెడ్జ్ హ్యామర్, సుత్తు ఉంటుంది కదా, సుత్తుని ఏమంటారంటే మ్యాస్వో అంటారంట. తర్వాత షవెల్ అంటే దాన్ని పాలా అంటారంట. సో ఇట్లా కోల్ని ఏమంటారంటే, కోల్ ఉంటుంది కదా, కోల్ అంటే ఏంటి, బొగ్గుని ఏమంటారంటే బాలా అంటారంట. అర్థమైందా? సో అది ఆ పేజ్లో ఉంది. పంది, పిగ్ని ఏమంటారంటే బాబూయి అంటారంట, బాబూయి. అర్థమైందా? బాబోయ్ అంటాం కదా, అది పిగ్ అనమాట. రివర్ అంటే నదిని ఏమంటారంటే వాంగ్ అంటారంట. ఏంటది? వాంగ్. మెడిసిన్ ఏమంటారంటే కగా అంటారంట, కగా. సోప్ని ఏమంటారు తెలుగులో?
సబ్బుని ఏమంటారంటే సాబూన్ అంటారంట. ఇది హిందీలో కూడా సాబూనే అంటాం, సబ్బుని. సో హిందీ కూడా వచ్చు అనుకుంటా జోకి, అర్థమైందా? సో ఇట్లా ఉండేమాట. మీకు కావాలంటే మీరు ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ చూడండి. జో పిక్చర్, రియల్ పిక్చర్ కూడా నా దగ్గర ఉంది. జో షెల్టర్ కనిపిస్తుందా మీకు అందరికీ? లాస్ట్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందా? సో మీరు ఇంటికి వెళ్ళాక ఒకవేళ ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇంకా రీసెర్చ్ చేయాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి జో షెల్టర్ బలాంగో అని మీరు టైప్ చేయండి. ఆమె రియల్గా చెప్పిన ఇంటర్వ్యూస్ వస్తాయి, ఆమె మాట్లాడే మాటలు వస్తాయి. మనం ఇప్పుడు కథల్లో ఇలా పిక్చర్స్లో చూస్తున్నాం కదా, ఆమె లైవ్లో చెప్పిన ఇంటర్వ్యూస్, ఆ మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ ఉంటాయి మనకి కనిపిస్తాయి. మీకు కావాలంటే టైప్ చేయండి ఇంటికి వెళ్ళాక, అర్థమైందా? సో ఈ లెసన్ యొక్క సారాంశం ఏంటంటే, కంక్లూజన్ ఏంటంటే, దేవుడు మనం చేసే ప్రార్థన ఆలకిస్తాడు అనమాట, అర్థమైందా? సో ఈ పిక్చర్స్కి ఒకసారి సమరీ చెప్పేస్తాను. ఫస్ట్ నుంచి పెట్టాను, ఫస్ట్ నుంచి. ఇది ఫస్ట్ నాకు హెల్ప్ కావాలని టైప్ రైటర్ చేస్తుంది, టైపింగ్ చేస్తుంది 1971 జూలైలో. తర్వాత సో ఇది హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది అనమాట. అక్కడ పెద్ద వింగ్స్ కనిపిస్తున్నాయి మీకు ఆ చివర్లో. సో అక్కడ అంతా హాహాకారాలు చేసి మొత్తం క్లమ్సీ కనిపిస్తుందా ఆ కార్నర్లో? అది హెలికాప్టర్ క్రాష్ అయిన సిచ్యువేషన్. నెక్స్ట్ సో ఈ జో ఉంది కదా, చేతులు రుబ్బమని చెప్పింది కదా, అంటే నాకు వామ్త్ పుట్టించండి, వేడి పుట్టించండి అని చెప్పిందా, ఇది ఆ సిచ్యువేషన్ అనమాట. ఓకే, దీని తర్వాత సో ఈ న్యూ టెస్ట్మెంట్ని 1982 కల్లా కంప్లీట్ చేశారన్నమాట. జో ఆ ట్రైబ్కి వచ్చింది 1962లో. ఆమె 1982 కల్లా న్యూ టెస్ట్మెంట్ మొత్తం. న్యూ టెస్ట్మెంట్లో ఎన్ని బుక్స్ ఉంటాయి? 27 ఉంటాయి కదా. మీకు అందరికి సీక్వెన్స్ వచ్చా, ఆర్డర్ వచ్చా? అలా 27 బుక్స్ 1982. అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది? 1962 వచ్చింది, 1982 కల్లా కంప్లీట్ అయింది. ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్కి న్యూ టెస్ట్మెంట్ ట్రాన్స్లేట్ చేయడం కనిపించింది అనమాట. 1982లో ఈ న్యూ టెస్ట్మెంట్ని డెడికేట్ చేశారనమాట. ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో ఇంకో దేవుడు నా ద్వారా ఇది చేశాడు, నేను ఇప్పటివరకు ఇది చేయగలిగానని డెడికేషన్ ప్రేయర్స్ పెట్టడం జరిగిందన్నమాట. ఇది ఎప్పుడు 1982లో వాళ్ళు ఆ బుక్ని తీసుకొచ్చి ట్రాన్స్లేట్ చేసిన ఆ డాక్యుమెంట్ని తీసుకొచ్చి డెడికేట్ చేయడం చూస్తాం. సో ఈ కనావో ఉన్నాడు కదా, ఈ జో షెల్టర్ 1982లో ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత యుఎస్ వెళ్ళిపోయింది అనమాట. తిరిగి యుఎస్లో ఏ ఊర్లో ఉండేది? కాలిఫోర్నియా కదా, అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 monthsకి ఈ కనావో చనిపోతాడు అనమాట. అర్థమైందా? కనావో చనిపోతాడు. సో ఈ కనావో చనిపోయినప్పుడు అక్కడ ఉన్న భూకంపం వచ్చిందంట, ఆ ప్లేస్లో భూకంపం వచ్చిందంట. ఆ కనావో చనిపోయినప్పుడు డామింగ్ ఉన్నాడు కదా, ఈయన డామింగ్ అంట వాళ్ళ కొడుకు అక్కడ ఫ్యూనరల్ సర్వీస్లో మెసేజ్ చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సో చివరిగా మనం ఏం చేయాలంటే, ఈ జో షెల్టర్ ఉంది కదా, ఈ జో షెల్టర్ ఎంత బాధ అంటే, కళ్ళల్లో నీళ్ళు పడిపోయినా సరే, కళ్ళల్లో ఈ సిమెంట్ పడిపోయినా సరే, ఆ బాధనంతటినీ దిగమెక్కుందన్నమాట. ఈ రిబ్స్ ఇరిగిపోయినాయి కదా, రిబ్స్ ఇరిగిపోయినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో మీకు తెలియదు. బోన్ ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో. నాకు బోన్ ఇరిగిపోయింది ఒకసారి, ఇక్కడ నాకు 7 screws వేశారన్నమాట. ఆ పెయిన్ చాలా పెయిన్ ఉంటుంది అన్నమాట, అర్థమైందా? ఇక్కడ కనిపిస్తుందా మీకు స్కార్? సో ఇక్కడ నాకు కూడా బోన్ ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోయినప్పుడు ఇట్లా ముక్కలు అయిపోతున్నప్పుడు చాలా పెయిన్ ఉంటుంది అన్నమాట. ఆ పెయిన్ ఎవరికి చెప్పలేము, ఎవరికి చెప్పినా అర్థం కాదు. మీకు తిట్టేయాలనిపిస్తుంది ఆ పెయిన్ దిగులుగా, నోరు కరిచేయాలనిపిస్తుంది. ఈ తలగడ్డలు ఉంటాయి కదా, తలగడ్డ దగ్గర తీసుకుని కొరికేయాలి అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే అంత పెయిన్ ఉంటుంది అన్నమాట. రిబ్స్ ఇరిగిపోయినాయి జో షెల్టర్కి, జోకి రిబ్స్ ఇరిగిపోయినాయి. కాలర్ బోన్ అంటే ఇక్కడ ఇలా ఉంటుంది, కాలర్ బోన్ ఇరిగిపోయింది, కళ్ళల్లోకి సిమెంట్ కొడుతూ ఉన్నాను. అయినా సరే ఇటువంటి ప్రజలకి నేను ఇంకా ట్రాన్స్లేట్ చేయాలని ఆమె ప్రార్థన చేసిందన్నమాట. సో మనందరి నిమిత్తమై కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చనిపోతూ వచ్చాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు మామూలు మరణం కాదు, కనిపిస్తుంది కదా ఎంత మరణమో. ఆయన చేతుల్లో మేకులు కొట్టారన్నమాట. మేకులు అంటే 6 అంగుళాలు ఉండే మేకులు ఆయన్ను బలంగా కొట్టారన్నమాట. ఆయన లెఫ్ట్ హ్యాండ్లో కొట్టారు, రైట్ హ్యాండ్లో కొట్టారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు తలలో ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో ఒక స్టిక్తో యేసు ప్రభు తల మీద కొట్టారని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పక్కలోకి బల్లెపు పోటు బల్లెంతో గుచ్చారన్నమాట. ఇదంతా చెయ్యకముందు 39 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలతో యేసుక్రీస్తు ప్రభు దేహమంతా రక్తమే, ఎక్కడ చూసినా రక్తమే, ఒళ్ళు అంతా రక్తమే, చేతుల్లో చూసిన రక్తమే, తలలో రక్తమే,
బాడీ మొత్తం రక్తమే, వీక్ మీద రక్తమే, కాళ్ళ దగ్గర రక్తమే, ఎక్కడ చూసిన రక్తమే, ఒళ్ళు మొత్తం యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని కొట్టారన్నమాట. అది బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. ఇది హిస్టరీ, నిజంగా జరిగింది. ఎందుకు కొట్టారు? మనందరి పాపం చేసిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపాల నిమిత్తం, మనం ఏదో పలాంగో ట్రైబ్ ఎక్కడో అది ఏదో స్టోరీలే అని అనుకుంటున్నాం. మనందరం చేసిన పాపాల నిమిత్తమే, మన చేతులతో చేసిన పాపాల నిమిత్తమే యేసు ప్రభు చేతుల్లో వేటి కొట్టబడుతూ వచ్చాయి. మనం కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తమై మన యేసు ప్రభు కాళ్ళల్లో వేటి కొట్టబడుతూ వచ్చాయి. మనం హృదయంతో చెడ్డగా ఆలోచించిన కారణాన యేసు ప్రభు పక్కలో బల్లెపోటు మనం ఆ థాట్స్ ఆర్ వెరీ ఫిల్తీ థాట్స్. సో వీటన్నిటి నిమిత్తమై యేసు ప్రభు తలలో కూడా ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చిందన్నమాట. ఇదంతా ఎవరి కోసం? మనం చేసిన పాపాల నిమిత్తమే మాట. సో ఈ పాపం చేసిన వారు ఎక్కడికి వెళ్తారంటే, నెక్స్ట్ స్లైడ్ చూడండి, నరకం. అర్థమైందా? దిస్ ఇస్ హెల్, ఇటర్నల్ ఫైర్. ఇది ఈ సంవత్సరం ఇయర్ ఎంత? 2024 కదా. దిస్ ఇస్ 2024. ఒక 100 సంవత్సరాల తర్వాత, అంటే 100 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది డేట్, ఇయర్? 3024. అర్థమైందా? ఒక ఆఫ్టర్ 100 years. సో ఆఫ్టర్ 100 years అంటే 3024కి ఇక్కడ ఎవ్వరం ఉండవు, ఈ భూలోకంలో ఎవ్వరం ఉండవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఐదర్ హెవెన్ ఆర్ హెల్. అర్థమైందా? ఒకవేళ నరకము లేకపోతే పరలోకం, ఈ రెండిట్లో ఎక్కడ ఏదో ఒక స్పాట్లో ఉంటారు. చెప్పే నేను, కూర్చున్న వాళ్ళు, పెద్దలు, అన్నలు, అక్కలు ఎవ్వరు ఉండరు ఈ లోకంలో. అందరూ చనిపోతారు. అర్థమైందా? చనిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో టు ఐదర్ హెల్ ఆర్ హెవెన్. ఎవరు పరలోకానికి వెళ్తారంటే యేసుక్రీస్తు ప్రభువుని తమ స్వంత రక్షకునిగా స్వీకరించిన వాళ్ళు మాత్రమే హెవెన్కి వెళ్తారన్నమాట. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో, ఎవరైతే నా పాపాలు కడగండి అని యేసు ప్రభు యొక్క వేడుకొన్నారో, ఇటర్నల్ ఫైర్ అంటే 100 సంవత్సరాలు ఉండదు, 200 సంవత్సరాలు ఉండదు, 300 సంవత్సరాలు ఉండదు, 400 సంవత్సరాలు ఉండదు. ఇటర్నల్ ఫైర్, ఇటర్నల్ ఇన్ఫైనైట్, thousands of years you have to like face that punishment మాట. ఆ నరక వేదన, బాధ మనమందరం ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో, దేవుని నమ్మరో, వాళ్ళు ఇటర్నల్ ఫైర్లో వీ హ్యావ్ టు బేర్ దట్ పెయిన్. నువ్వు యాక్టర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, నీకు స్థలాలు ఉండొచ్చు, లేకపోతే నీకు మంచి ఆస్తి ఉండొచ్చు, పెద్ద ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే నువ్వు పెద్ద మినిస్టర్ అయి ఉండొచ్చు, ఏమన్నా లెట్ ఇట్ బి. నువ్వు ఎవరైనా పర్లేదు, ఎవరైనా సరే, దేర్ ఇస్ నో రికమెండేషన్, ఎవరికి ఎక్సెప్షన్ లేదన్నమాట. ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ దిస్. సో ఈ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు నీ కోసం సిలువలో నీ పనిష్మెంట్ని మొత్తాన్ని తీర్చుకున్నాడు అన్నమాట, తన మీద వేసుకున్నాడు. సో ఇప్పుడు నేను ఈ నరకాన్ని తప్పించుకోవాలి అంటే ఏం చేయాలంటే నేను 2 things చెప్తా. ఆల్వేస్ రిమెంబర్. నేను ఒక వాక్యం చదివించాను, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. ఆల్వేస్ రిమెంబర్. పెద్ద అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత, మీకు మనవలు పుట్టిన తర్వాత, ముసలి అయిపోయే వరకు జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆయన నిజంగా మొదలు పెట్టే వారందరికీ ఆయన సహాయం చేస్తాడు. నాకు కూడా చాలా ప్రేయర్స్కి ఆన్సర్ చేస్తాడు. నేను ఒకసారి బస్ మిస్ అయిపోయింది, నాకు పరిగెడుతున్నా, బస్సు లేదు, స్కూల్ టైం అయిపోయింది. ప్రభా నాకు టైం అయిపోయింది, నాకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు, నువ్వు నా ప్రార్థన అనిపిస్తున్నావు అంటే నా దగ్గరికి ఒక కారు రావాలి, ఆ కారు ఆపి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను తీసుకెళ్తా అని అడగాలి అని ప్రార్థన చేసుకున్నాను. 7th క్లాస్లో మీ అంటున్నప్పుడు. మీరు నమ్మరో, నేను ఇలా పరిగెడుతున్నా క్యారేజ్ బ్యాగ్ పట్టుకొని, ఒక ఇన్నోవా కార్ వచ్చింది, ఆగింది. ఆమె కూడా బస్ మిస్ అయిందంట. ఆమె మా స్కూల్లో సీనియర్. ఆపి నన్ను అడిగి కార్ ఎక్కువ, నేను అడగలేదు, లిఫ్ట్ అడగలేదు, ఏం అడగలేదు, కార్ ఎక్కువ, నేను స్కూల్ వరకు నేను దింపుతా అని ఆమె అక్కడి వరకు, స్కూల్ వరకు ఆల్మోస్ట్ 10-15 కిలోమీటర్స్ తీసుకుని నన్ను డ్రాప్ చేసింది. సింపుల్ ప్రేయర్. మీ జీవితంలో కూడా జరుగుతుంది ఇది. ఎప్పుడు నిజంగా మొర్ర పెడితే దేవుడు మన ప్రార్థన మొర్ర ఆలకిస్తాడు. చాలా ఉన్నాయి అలాంటివి, నేను చాలా చెప్పగలను, కానీ దిస్ ఇస్ నాట్ ద టైం. సో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలంటే, ఈ నరకాన్ని తప్పించుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే 2 things యూ హ్యావ్ టు డూ. అదేంటంటే, ఫస్ట్ థింగ్, యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. ఏంటి చెప్పండి? యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. మళ్ళీ చెప్పండి. నోటితో ఒప్పుకోవాలి. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నోటితో ఒప్పుకోవాలి. మీరు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నోటితో ఒప్పుకుంటారు?
చాలా మంది ఉన్నారు కదా. ఇది ఒక ఆచారంలో కాదు, రియల్ అది రావాలన్నమాట. రియల్ విన్నపం, రియల్ కోరిక, రియల్ రిక్వెస్ట్ రావాలి. ఇది ఫస్ట్ థింగ్, చేతులు దించండి. సెకండ్ థింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నా పాపం కోసము చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కోసము చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. అర్థమైందా? ఇది కూడా హృదయమందు విశ్వసించాలి. ఏం చేయాలి? హార్ట్తో నమ్మాలన్నమాట. ఇందాక చెప్పింది హార్ట్తో నమ్మాలి, నోట్తో కూడా కన్ఫెస్ చేయాలన్నమాట. రోమన్స్ చాప్టర్ 10:9 ఉంటుంది. ఇఫ్ యూ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ లార్డ్ జీసస్ అండ్ షల్ బిలీవ్ ఇన్ దై హార్ట్ దట్ గాడ్ హెస్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ thou shalt be saved. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. ఈ 2 థింగ్స్ ఏమైనా ఉన్నారో, ఎవరైతే ఈ రోజు చేస్తారో, నమ్మకంగా చేస్తారో, నిజంగా చేస్తారో, యాక్టింగ్ లేకుండా చేస్తారో, రియల్గా చేస్తారో, వేషధారణ లేకుండా చేస్తారో, ఆనెస్ట్గా చేస్తారో, వాళ్ళకి దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. వాళ్ళ హృదయంలోనికి వస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ భూలోకంలో జీవించినంత కాలం మీరు చదువుతున్నప్పుడు 10th క్లాస్లో, ఇంటర్లో, తర్వాత బీటెక్లో, తర్వాత ఏదైనా డిగ్రీలో, జాబ్లో, తర్వాత మ్యారేజ్లో, ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు నీ తోడు ఉండి తన ఆత్మ నుండి నిన్ను నడిపిస్తాడు. ఎవరికి? ఈ 2 థింగ్స్ చేసిన వాళ్ళకి. ఏంటి ఆ 2 థింగ్స్? విల్ క్లోజ్. ఒకటి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. సెకండ్ థింగ్, యేసుక్రీస్తు ప్రభు నీ పాపం కోసం, నా పాపం కోసం చనిపోయి తిరిగి లేచాడు, పాతి పెట్టబడి తిరిగి లేచాడు. అది 1 Corinthians 15:3 ఉంటుంది. నేను జస్ట్ చెప్పేసిన. కాబట్టి మీరు కూడా ఈ యేసుక్రీస్తు రక్తంలో నా పాపాలన్నీ కడుగు. ఇంటికి వెళ్ళాక ఒక రూమ్లోకి వెళ్ళండి. రూమ్లోకి వెళ్ళాక మోకరించండి. మోకరించాక ప్రార్థన చేయండి. ప్రార్థన ఏం చేస్తారంటే, మీరు చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకోవడం స్టార్ట్ చేయండి. కన్ఫెస్ ఆల్ యువర్ సిన్స్. If we confess all our sins, He is faithful and just to save us from all uncleanness అని ఉంది. మన పాపము మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్తమైన వాటి నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తుంది అన్నమాట. ఇప్పటికి ఫస్ట్ డే అయిపోయింది, ఇంకా హృదయం కఠినపరుచుకున్నావు. సెకండ్ డే అయిపోయింది, ఇంకా హృదయం కఠినపరుచుకున్నావు. థర్డ్ డే అయిపోయింది, ఇంకా హృదయం కఠినపరుచుకున్నావు. ఫోర్త్ డే అయిపోయింది, ఇంకా యువర్ నాట్ యీల్డింగ్ టు జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువానికి నీ హృదయం ఇవ్వట్లే, కఠినపరుచుకుంటున్నావు. యువర్ టేకింగ్ ఇట్ లైట్లీ. నిజం కాదు, ఉత్తుత్తి ఏదో లైట్లే, చిల్ అవుతున్నావేమో, ఏం కాదులే అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయం ఇస్తే, పాపాలను ఒప్పుకుంటే కంపల్సరీ ఆయన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించడానికి రాయబడింది. ఏ సిన్ అయినా సరే, నువ్వు పేరెంట్స్కి చెప్పడానికి భయపడుతున్నావు, నువ్వు ఇంట్లో పెద్దలకి చెప్పడానికి భయపడుతున్నావు, టీచర్స్కి చెప్పడానికి భయపడుతున్నావు, అటువంటి పాపాలు కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమించి సమస్త దుర్నీతి నుంచి కడిగి పవిత్రుడుగా చేస్తాడు. ఇది విల్ మేక్ యూ హోలీ, విల్ మేక్ యూ వైట్ యాజ్ స్నో. అటువంటి విధంగా దేవుడు చేస్తాడు. సో ఇంటికి వెళ్ళాక లాక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రూమ్. ఇది నైట్లో చేస్తే, ఎవరికి తెలియని టైంలో మీరు చేస్తే బెటర్. ఏంటంటే చిన్నప్పటి నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి, సెకండ్ క్లాస్ నుంచి, థర్డ్ క్లాస్ నుంచి ఏమేమి తప్పులు చేస్తావు, పక్కలో ఏదైనా దొంగతనం చేయడం, బూతులు మాట్లాడడం, సినిమాలు చూడడం, లేకపోతే చెడుగా ఆలోచించడం, ఫిల్తీ థింగ్స్ వాచ్ చేయడం ఫోన్లో. ఈ రోజుల్లో ఫిల్తీ థింగ్స్ వీఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ కంటెంట్, ఎస్పెషల్లీ యూత్. వీళ్ళందరూ ఫిల్తీ థింగ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి నుంచి నాకు విక్టరీ ఇవ్వు ప్రభు, నన్ను క్షమించు ప్రభు. ట్రై టు డూ దాట్. ఇది ఒక్కసారి జరిగేది కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్. రోజు అట్లా చేస్తూ ఉండండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. మీకు కంపల్సరీ డిఫరెన్స్ కనిపిస్తుంది. అర్థమైందా? సో ఇది చాలా మంది జీవితాల్లో ఇలా జరిగింది. నా జీవితంలో జరిగింది, ఇక్కడ కూర్చున్న టీచర్స్ వాళ్ళ జీవితాల్లో ఇది జరిగిందన్నమాట. ఇది మీ అందరి జీవితాల్లో కూడా జరగాలని కోరిక, ప్రార్థన. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకోండి. నీరాత ప్రభావమున నా రోత హృదయంబు, నీరాత ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి,
ప్రతి పాపమును కడిగి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. యేసుక్రీస్తు ప్రభువుతో కాంటాక్ట్ అవ్వడానికి, ప్రార్థన చేయడానికి, ఒప్పుకోవడానికి హ్యావ్ ఎ థాట్ ఇన్ యువర్ మైండ్. రెడీ చేసుకోండి, సిద్ధం చేసుకోండి. ప్రభా, నేను కూడా నువ్వు ప్రభు అని నమ్ముతున్నా, నా కోసం చనిపోయి తిరిగి లేచావు నమ్ముతున్నా, నేను కూడా ప్రార్థన చేస్తున్నా. ప్రభా, నా కోసం చనిపోయావు, నా కోసం నీ చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, నా కోసం నీ పాదాల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, నా కోసం ఇంత శ్రమను అనుభవించావు, ఈ లోకానికి వచ్చావు. ప్రభా, నేను ఇన్ని తప్పులు చేసిన, నేను దొంగతనం చేసిన, నేను థాట్స్ బాగాలేవు, పేరెంట్స్కి అవిధేయత చూపించా అని ట్రై టు కన్ఫెస్ యువర్ సీన్స్. యేసుక్రీస్తు ప్రభు రక్తం మిమ్మల్ని అందరినీ కడగడానికి, మన పాపాలన్నిటి నుంచి కడగడానికి, విముక్తి చేయడానికి రెడీగా ఉంది. అలాగే మోకరించి ప్రార్థనలో ఉన్నాడు. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో నా పాపములు క్షమింపడుతున్నాను, నా పాపము ఒప్పుకున్నాను, చక్కనటువంటి దేవుని యొక్క మాటల ద్వారా అన్న చెప్పిన మాటలు విన్నారు. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో మంచి మాట, మనం మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రంగా చేయరు. కనుక ఎవరైతే ఒప్పుకున్నారో, విడిచిపెట్టారో అట్లాంటి వారు మీకు కుడిచే పైకెత్తి చూపించాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. భయపడద్దు. దేవుడు నేను దీవించను గాక, బిడ్డ దేవుడు నేను దీవించును గాక, బాబు నేను దేవుడు నేను దీవించును గాక. ఇంకా ఇంకా ఇంకెవరైనా సిగ్గుపడక్కర్లా, దేవుడు మాట్లాడాడు, దేవుడు నేను దీవించును గాక బాబు. ఇంకెవరైనా విడిచిపెడుతున్నా, చివరిగా ప్రార్థన చేసుకుంటా. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దేవుడు మరి ఫస్ట్ స్టాండర్డ్, లేకపోతే సెకండ్ స్టాండర్డ్, లేకపోతే పీజీ, డిగ్రీ ఎక్కడైనా నీకు సాధించాలి, నీ పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మన గొప్ప దేవాది దేవుడు. మనం మన పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనకు ఆ సమస్త దుర్నీతిని కడిగి పవిత్రంగా చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. చివరిగా ప్రార్థన చేస్తాను, ముగించుకుంటాను. పరలోకం ముందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన అంటే ఎలా చేయవలనో తెలియని కాలిఫోర్నియా ఆ యొక్క ట్రైబ్స్లో ప్రార్థన నేర్పించాను, మీతో మాట్లాడడం నేర్పించాను. ఎంత గొప్ప ప్రభు చారిత్రాత్మకమైన గొప్ప నిర్ణయం తండ్రి. ఈ యొక్క మిషనరీ స్టోరీని మమ్మల్ని ఇచ్చినాడు. ఈ యొక్క బిడ్డలు కూడా ప్రార్థించినాడు, బిడ్డలు కూడా వారి పాపమును మీరు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు, చేయెత్తినాడు. ఎంతమంది అయితే బిడ్డలు చేయెత్తినాడో వారందరినీ క్షమించి పవిత్రపరిచి మీ రక్షణతో అలంకరించి వారి హృదయ వాంఛలు తీర్చి మీ రాజ్య కార్యకలాపాల కొరకు గొప్ప సాధనాలుగా ఉపయోగించుకోమని కోరుకుంటున్నాను. సహాయం దయచేది. ఎప్పటికే రక్షణ పొందిన వారిని బలపరిచి మంచి మిషనరీగా తయారు చేయండి. ఇంకా ఏమి తెలియక ప్రభు గ్రహింపలేక దాని ఆకతాయిగా ఉంటే వారికి గ్రహింపు, జ్ఞానము, వివేకము, పరిశుద్ధత అనుగ్రహించమని కోరుకుంటూ విన్న లేఖనాలను శత్రువును అపవాది ఎత్తుకుపోకున్నట్లు ఈ కడవరి దినాలలో ఈ చిన్న హృదయాలలో మీరు నాటి ఆస్వాదించి వర్ధన చేయమని కోరుకుంటున్నాం. ప్రభు దీవించండి, బాగా దీవించండి, పరిచయం అభివృద్ధిపరచుకుని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ నా దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ఈ విన్నపములను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, చంద్రుడిన సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా చెయ్యెత్తిన వారికి సదాకాలము తోడు ఉండును గాక. ఆమేన్.